క్షీర అబ్ధి ద్వాదశి. అప్ అంటే నీళ్లు, ధి అంటే స్థానం, ఎక్కువ నీళ్ళన్నీ ఉండేటటువంటిది సముద్రం. క్షీర అబ్ధి అంటే పాల సముద్రం. ఆ పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు శేషశయ్య మీద సుఖ ఆసన ఆసీనుడై, అంటే అలా పడుకునే సుఖశయ్యని చేసిన వాడై, లక్ష్మీదేవి తన పాదాలని ఒత్తుతూ ఉంటే మొత్తం సకల దేవతాగణము ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకి అక్కడ తాను దర్శనమిచ్చేటటువంటి రోజు క్షీర అబ్ధి ద్వాదశి రోజు. బాగా గమనించాలి. ఏదైనా ఒక విశేషం చెప్పారు అని అనగానే చెప్తున్న కాలంలోనే కళ్ళలో కానీ చూసుకున్నట్టయితే అప్పుడు మనకు ఆ దృశ్యం బుద్ధిలోనికి చేరుతుంది. పెద్దదైనటువంటి ఆదిశేషునికి సంబంధించిన శయ్య, పైన అలా పట్టినటువంటి పడగలు, ఆ కింద శ్రీ మహావిష్ణువు పరుండి ఉండడం, లక్ష్మీదేవి పాద సంవహనం అంటే పాదాలని ఒత్తుతూ సర్వాభరణాలను వేసుకుని శ్రీ మహావిష్ణువు ముఖంలోనికే చూస్తూ ఉండడం, మహావిష్ణువు కూడా ఆమెనే చిరునవ్వుని చూస్తూ ఉండడం. ఆయన అలా ఉన్నటువంటి వేళ సిద్ధులు మొదటి వరుసలో, సాధ్యులు రెండవ వరుసలో, కిన్నరులు మూడవ వరుసలో, కింపురుషులు నాలుగవ వరుసలో అర్ధచంద్ర ఆకారంగా అన్నమాట. కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, ఇంకా ఆ చివర దేవతలో దేవతలు, దేవతల వెనుక ఋషులు, ఋషుల వెనుక మహర్షులు, ఇలా అందరూ ఆయన్ని సంసేవించడానికి. అంటే 4 నెలల కాలం పాటు లేక మా మీద బాధ్యతని విడిచావా, మేము సక్రమంగానే నీ బాధ్యతని నిర్వహించగలిగామా, తప్పొప్పులున్నాయా, ఎంత ఆనందంగా 4 నెలల్లో అమోఘమైనటువంటి తపస్సును చేసి తపస్సు యొక్క కాంతి ముఖంలో కలిగిన వాడివై మళ్ళీ నువ్వు వస్తున్నావు, 8 మాసాల పాటు మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చావా అనే అర్థం కలిగిన స్తోత్రాలతో నుతులతో ఆయన్ని సంస్తుతిస్తూ ఆయన కనులు విచ్చి స్వయంగా వీళ్ళందరితో అలా పలకరించేటటువంటి రోజు క్షీర అబ్ధి ద్వాదశి రోజు. ఈ చూడబడేటటువంటి ప్రదేశం అంటే విష్ణువు దర్శనాన్ని ఇచ్చేది, విష్ణువుని వీరందరూ చూసేటటువంటి ప్రదేశం ఏదంటే క్షీర అబ్ధి పాలసముద్రం. ఆ పాలసముద్రపు కెరటాలు వస్తూ ఉంటాయి కాబట్టే ఆ చినుకులు మీద పడుతూ ఉంటే ఆ చినుకులు మీద పడేటటువంటి ద్వాదశి కాబట్టి దీన్ని చినుకు ద్వాదశి అని కూడా కొందరు అంటారు. చినుకు ద్వాదశి అంటే క్షీరాబ్ధి ద్వాదశి. ఈ అమోఘమైనటువంటి ఈ పాల సముద్రంలో నుంచి ఆయన ఎందుకు దర్శనాన్ని ఇవ్వాలి? వైకుంఠానికి వెళ్ళిపోవచ్చుగా? కాదు. వైకుంఠానికి వెళ్ళిపోయినట్లయితే ఎందరో వైకుంఠానికి రావడానికి అవకాశం అనుమతి ఉండదు కాబట్టి అవకాశము అనుమతి లేనందరి వారికి కూడా దర్శనాన్ని ఇక్కడ ఇచ్చి ఆ తర్వాత వైకుంఠానికి రాగలిగిన వాళ్ళకి అక్కడ దర్శనాన్ని ఇవ్వాలనే అభిప్రాయంతో ఇక్కడ మిగిలిన వారందరికీ దర్శనం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రదేశం క్షీర అబ్ధి పాలసముద్రం. మరో విశేషం కూడా ఉంది. ఆయన యోగనిద్రకి వెళ్ళినటువంటి వేళ లక్ష్మీదేవి క్షీర అబ్ధి అంటే తన తండ్రి ఏ పాలసముద్రుడో అక్కడుంది ఆవిడ. ఆ ఉన్నటువంటి ఆమెని స్వయంగా తన వైకుంఠానికి తీసుకువెళ్ళడం కోసం మామగారింటికి తాను వచ్చి భార్యని తీసుకుని వైకుంఠానికి వెళ్ళబోతూ ఇక్కడ మామగారింట్లో ఉండి అందరికీ దర్శనాన్ని ఇచ్చేటటువంటి రోజు ఇదిగో ఈ క్షీర అబ్ధి ద్వాదశి రోజు. ఈరోజు సాయంత్రం చక్కరైనటువంటి ధాత్రి వృక్షం అంటే ఉసిరిక చెట్టు కింద 12 దీపాలని వెలిగించి, ఆవునేతితో మాత్రమే వెలిగించి, ఆవునేతి ఆ దీపపు ప్రసారం మీదుగా శ్రీ మహావిష్ణువుని చూస్తూ శ్రీ విష్ణు సహస్రనామాల్ని సహధర్మచారిణి ఆ భార్య అయినటువంటి ఆమెతో కలిసి చక్కనైనటువంటి పూజని కానీ నెరవేర్చినట్లయితే కోరిక అడగడం తడువు తీరుతుంది అని వ్రతం సంబంధించినటువంటి విశేషాలని తెలియచెప్పేటటువంటి గ్రంథం తెలియచేస్తుంది.